హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక తులసి విడాకుల నోటీస్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. విశాలాక్షి తులసి దగ్గరకు వెళ్ళి, అమ్మ తులసి బాధపడకమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటారు అత్తయ్య? అన్నయ్యను పోలీసుల నుంచి విడిపించి బయటకు తీసుకురావాలంటే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలని మావయ్య కండిషన్ పెట్టారు. అన్నయ్య వదినలను కలపాలని నేను ప్రయత్నం చేస్తుంటే మావయ్య ఏమో నా చేతులతో నన్నే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకురమ్మంటున్నారు. ఇది నేను ఎలా చేయగలను అత్తయ్య అని తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి, ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందైతే సిద్ధు దగ్గరకు వెళ్దాం పద. ఆయన సిద్ధుని కొట్టారు. సిద్ధు చాలా బాధపడ్డాడు. పద తులసి అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక విశాలాక్షి తులసి ఇద్దరూ కలిసి సిద్ధు రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక సిద్ధు చిన్నప్పటి నుంచి బసవరాజు తన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి సిద్ధు దగ్గరకు వెళ్ళి, ఒరే సిద్ధు అని సిద్ధు భుజంపై చేయి వేయటంతో సిద్ధు విశాలాక్షిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. సిద్ధు, ఏడుస్తున్నావా? చిన్నపిల్లల్లాగా. మీ నాన్న కోపంలో నీపై చేయి చేసుకున్నారు. చేతికొచ్చిన కొడుకుపై చేయి చేసుకోవడం తప్పేరా? కానీ ఆయన మీ నాన్నరా, ఆవేశంలో ఏదో కొట్టారు. బాధపడకు సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. నాన్న చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్యపై కన్నా కూడా నాపైనే ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు. ఈరోజు నాన్నకు నా పైన ఇంత కోపం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. హరీష్పై కోపంతోనే నీపై చేయి చేసుకున్నాడు, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు సిద్ధు. నువ్వంటే ఆయనకు పంచ ప్రాణాలు. నీ గురించే ఎక్కువగా అందరికీ గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా సిద్ధు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవునండి, మామయ్యకు మీరంటే ఎనలేని ప్రేమ. మా అన్నయ్యపై కోపంతోనే మీ పైన చేయి చేసుకున్నారే, కానీ మీ పైన ఎలాంటి కోపం లేదండి మామయ్యకు. కావాలంటే వెళ్ళి మామయ్యను చూడండి. తన రూమ్లో ఒంటరిగా కూర్చొని మీపై చేయి చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతూ ఉంటారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అవునరా సిద్ధు, ఈ సమయంలో నువ్వు ఆలోచించాల్సింది మీ నాన్న కొట్టారని కాదు, హరీష్ని ఎలా బయటికి తీసుకురావాలని అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అవునండి, ఎలాగైనా సరే కీర్తి వదినను జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. జడ్జి గారు కీర్తి వదినను చూస్తేనే అన్నయ్యను వదిలేస్తారండి అని తులసి చెప్తూ ఉంటుంది. కీర్తిని తీసుకెళ్లటం ఎలా కుదురుతుంది తులసి? కీర్తిని రూమ్లో పెట్టి నాన్న లాక్ చేశారు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, నా దగ్గర ఒక ఐడియా ఉందండి అని తులసి అంటూ ఉంటుంది. ఐడియానా? ఏంటి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కీర్తి వదిన ఉన్న రూమ్కి విండో ఉంది కదండి, విండోని మెల్లగా ఓపెన్ చేసి వదిన్ను విండోలో నుంచి బయటకు తీసుకొద్దామండి. ఎవరు చూడకుండా కోర్టుకు తీసుకెళ్దాము. అన్నయ్యను విడిపించి తీసుకొద్దామండి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, ఈ విషయం మీ మామయ్యకు తెలిస్తే నిన్ను కొట్టడానికి కూడా వెనకాడరమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. కొడితే కొట్టించుకుంటాను అత్తయ్య. వదిన అన్నయ్యల జీవితం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నీ ఇష్టం తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఏమండి, మీరేమంటారు అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. పద తులసి, వెంటనే వెళ్ళి విండోని ఓపెన్ చేద్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి విండోని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విండో ఓపెన్ కాకపోవడంతో తులసి, నీ హెయిర్లో ఉన్న పిన్ ఇలా ఇవ్వు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నా హెయిర్ పిన్నా అని తులసి అంటూ ఉంటే, అవును తులసి అని సిద్ధు అంటాడు. ఇక తులసి హెయిర్ పిన్ ఇవ్వటంతో సిద్ధు విండోని ఓపెన్ చేస్తాడు. విండోని ఓపెన్ చేసి కీర్తి కీర్తి అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. అన్నయ్య, ఏంటి ఇదంతా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నాన్న నిన్ను రూమ్లో పెట్టి లాక్ చేశారు కదా కీర్తి. హరీష్ని రిలీజ్ చేయించాలంటే నువ్వు ఖచ్చితంగా కోర్టుకు రావాలి. నిన్ను కోర్టుకు తీసుకెళ్ళటానికి విండోని ఓపెన్ చేశాం. రా కీర్తి, మెల్లగా కిందికి దిగు అని సిద్ధు కీర్తి చేతుల్లో పట్టుకొని మెల్లగా కిందికి దించుతాడు. అన్నయ్య, నాన్నకు తెలిస్తే బ్రతకనివ్వడు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. వదిన, మామయ్యకు తెలియకుండా నేను చూసుకుంటాను. ముందైతే కోర్టుకు వెళ్దాం పద అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తిని తీసుకొని తులసి సిద్ధు ఇద్దరు కూడా కోర్టుకు బయలుదేరతారు. ఇక మరోవైపు బసవరాజు ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటే నీలాంబరి బసవరాజు దగ్గరకు వెళ్ళి, బసవా, తప్పు చేసావురా అని అంటూ ఉంటుంది. తప్పు చేశానా? నేనా అని బసవరాజు అంటూ ఉంటాడు. సిద్ధుని అల్లరి ముద్దుగా పెంచుకున్నావురా, సిద్ధుపై చేయి చేసుకున్నావు. సిద్ధుని నువ్వు కొడుతుంటే నాకు నీ పైన కోపం వచ్చిందిరా.
సిద్ధు అచ్చం మీ నాన్నలా ఉంటాడ్రా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఏం చేయమంటావమ్మా? ఆ తులసి మెడలో తాళి కట్టినప్పటి నుంచి సిద్ధు నా చెయ్యి దాటిపోయాడు. ఇంతకుముందు నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సర్వస్వంగా భావించే నా కొడుకు ఈరోజు ఆ తులసి చీర కొంగు పట్టుకొని తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ తులసి వైపే మాట్లాడుతున్నారు. నువ్వు నీలిమ మాత్రమే పరాయి వాళ్ళం అయిపోయామమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవ, నీకు కోపం ఉంటే ఆ కోపాన్ని తులసిపై తీర్చుకో, అంతేగాని నీ కొడుకు నీ కూతుర్లపై చూపిస్తే రేపటి రోజున నీ కూతురు నీ కొడుకులకు నువ్వే దూరం అయిపోతావురా అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేను ఈ ఇంట్లో ఎప్పుడూ కూడా గౌరవంగా బ్రతకాలంటే నా కొడుకు నా కూతుర్ల అభిమానం నా పైన అలానే ఉండాలమ్మా. ఆ తులసి కోసం నా కొడుకుపై చేయి చేసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి సిద్ధుకి క్షమాపణ చెప్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మంచి పనిరా బసవ, వెళ్ళు అని చెప్పి నీలాంబరి అంటుంది. ఇక బసవరాజు సిద్ధు సిద్ధు అని చెప్పి సిద్ధు రూమ్ దగ్గరకు వెళ్తాడు. ఈయనేంటి సిద్ధు రూమ్ దగ్గరకు వెళ్తున్నారు అని చెప్పి విశాలాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవుడా, సిద్ధు రూమ్లో లేకపోతే ఆయన ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతారు, నేనేం సమాధానం చెప్పాలి అని విశాలాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు రూమ్లో కనిపించకపోవడంతో బసవరాజు సరాసరి విశాలాక్షి దగ్గరకు వచ్చి, విశాల, సిద్ధు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. ఏమోనండి తెలీదు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏంట్రా బసవ, సిద్ధు రూమ్లో లేడా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, సిద్ధు రూమ్లో లేడు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏదైనా పనుండి బయటకు వెళ్ళాడేమో, కీర్తి దగ్గరకు వెళ్దాం పదా అని చెప్పి నీలాంబరి అంటుంది. కీర్తి రూమ్ డోర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు కీర్తి లేదన్న విషయం ఈయనకు అత్తయ్య గారికి తెలిసిపోతుంది ఎలా అని చెప్పి నీలాంబరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమండి, కీర్తి రూమ్ దగ్గరికి ఎందుకండి? కీర్తి రెస్ట్ తీసుకుంటుంది, ఆగండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. రెస్ట్ తీసుకుంటే నేను వెళ్ళకూడదా ఏంటి విశాల? కీర్తి నా కూతురు గదిలోకి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని బసవరాజు డోర్ ఓపెన్ చేస్తాడు. కీర్తి కనిపించకపోవడంతో బసవరాజు షాక్ అవుతాడు. కీర్తి ఎక్కడ విశాల అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏమోనండి నాకు తెలియదు అని విశాలాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఇక బసవరాజు రూమ్ అంతా కూడా వెతుకుతాడు. విండో ఓపెన్ చేసి ఉండటం చూసి, సిద్ధు, తులసి ఎంత మోసం చేశారు, మీరంతా కలిసి కీర్తిని కిటికీ ఓపెన్ చేసి మరీ బయటికి తీసుకెళ్ళిపోయారా అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. విశాల, ఇందులో నీ హస్తం కూడా ఉందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏమోనండి నాకేం తెలియదండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సిద్ధు కీర్తిని తీసుకొని కోర్టుకు వెళ్తారు. నమస్కారం జడ్జి గారు అని తులసి చెప్తూ ఉంటుంది. నమస్కారం, మార్నింగ్ కేసులో మీరు ఉన్నారు కదా, మీ పేరు తులసి కదా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. అవును జడ్జి గారు, హరీష్ అనే అబ్బాయి నిర్దోషని నిరూపించడానికి 2 రోజులు గడువు కావాలని తులసి గారు మిమ్మల్ని కోరారు. మీరు 2 రోజులు గడువిచ్చారు అని చెప్పి తులసి తరపు లాయర్ చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు వచ్చారేంటి అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. జడ్జి గారు, తులసి వాళ్ళ వదిన ప్రెగ్నెంట్, అంటే పొద్దున ముద్దాయిగా ఉన్న హరీష్ వైఫ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు హరీష్ తోడు ఈ అమ్మాయికి కావాలి. దయచేసి అర్థం చేసుకొని హరీష్కి మధ్యంతర బెయిల్ ఇవ్వండి జడ్జి గారు అని చెప్పి తులసి తరపు లాయర్ అడుగుతూ ఉంటుంది. ఇక జడ్జి గారు ఆలోచిస్తూ ఉంటారు. నేను ప్రెగ్నెంట్ని, నాకు నా భర్త తోడు కావాలి, దయచేసి అర్థం చేసుకోండి జడ్జి గారు అని కీర్తి చెప్తూ ఉంటుంది. సరే, మధ్యంతర బెయిల్కి నేను ఒప్పుకుంటున్నాను అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి తరపు లాయర్ చెప్తూ ఉంటుంది. పదండి, పోలీస్ స్టేషన్కు వెళ్ళి మధ్యంతర బెయిల్ మీద హరీష్ని రిలీజ్ చేపించి తీసుకొద్దాం అని చెప్పి లాయర్ తులసి వాళ్ళను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చారు అని ఎస్ఐ తులసి వాళ్ళను అడుగుతూ ఉంటాడు. మా అన్నయ్యకు మధ్యంతర బెయిల్ తీసుకొచ్చాము, మా అన్నయ్యను రిలీజ్ చేయండి అని తులసి నోటీసులను ఎస్ఐకి ఇస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ బెయిల్ పేపర్లను చూసి హరీష్ని రిలీజ్ చేయండి అయ్యా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కానిస్టేబుల్ వెళ్ళి హరీష్ని బయటికి తీసుకొస్తారు. ఇక కీర్తి హరీష్ని గట్టిగా హగ్ చేసుకొని, హరీష్, ఎందుకు హరీష్ ఇలాంటి పని చేశావు? నీకు డబ్బు కావాలంటే నన్నో అన్నయ్యనో వదినో అడిగితే ఇచ్చేవాళ్ళం కదా, డబ్బు కోసం ఇలాంటి పనికి ఎందుకు ఒప్పుకున్నావు హరీష్ అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. సారీ కీర్తి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయను, ఇంత దూరం వస్తుందని అసలు అనుకోలేదు అని హరీష్ చెప్తూ ఉంటాడు. సరే, త్వరగా వెళ్దాం పదండి, వదిన మామయ్యకు అనుమానం రావచ్చు, మనం టైం కల్లా అక్కడే ఉండాలి అని చెప్పి తులసి అంటుంది. సరే హరీష్, నేను ఫోన్లో మాట్లాడతాను అని చెప్పి కీర్తి
సిద్ధు తులసిలతో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విండో ఓపెన్ చేసి కీర్తిని లోపలికి పంపేస్తారు. కీర్తి లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా బసవరాజు కూర్చొని ఉంటాడు. బసవరాజును చూసి కీర్తి షాక్ అవుతుంది. కీర్తి సేఫ్గానే ఉన్నావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక కీర్తి ఏం మాట్లాడదు. ఏంటి కీర్తి ఏం మాట్లాడట్లేదు అని సిద్ధు రూమ్లోకి చూసేసరికి బసవరాజు ఉంటాడు. బసవరాజును చూసిన సిద్ధు షాక్లో ఉంటాడు. ఇక అందరూ కలిసి రూమ్లోకి వెళ్తారు. నానా అది అది అని సిద్ధు అంటూ ఉంటే, సిద్ధు నువ్వు నోర్ముయ్ అని బసవరాజు అంటాడు. నానా అని సిద్ధు అంటూ ఉంటే, తులసి ఇదంతా నీ పనే కదా, నీ అన్నయ్యను విడిపించటం కోసం నా కూతుర్ని తీసుకెళ్ళావు కదా, నా కూతుర్ని నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య మీరు పొరపాటు పడుతున్నారు, నేను ఆయన్ను వదిన్ను మీకు దూరం చేయాలని ఎందుకు అనుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు కోపంగా తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. నానా ఇందులో తులసి తప్పేం లేదు అని సిద్ధు బసవరాజు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్